హలో అండి. వీడియోస్ లేట్ అవుతున్నందుకు ఏమీ అనుకోకండి. ఇకపై రెగ్యులర్‌గా పెడతాను. ఇక్కడ చూసారా ఈ హ్యాండ్స్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి. హలో అండి. హ్యాండ్స్ కటింగ్ వీడియో అయితే ఇదనమాట. కటింగ్ కొంచెం స్టిచ్చింగ్ కూడా ఇదే వీడియోలో వచ్చేస్తది చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి పీస్ అనేది స్ట్రెయిట్ లైన్స్ వచ్చాయి. డ్రెస్ ప్యాటర్న్ కూడా సేమ్ ఇలాగే స్ట్రెయిట్ లైన్స్ ఉన్నాయి. కాబట్టి హ్యాండ్ కూడా సేమ్ ఇలా స్ట్రెయిట్ లైన్స్ రావాలనుకుంటున్నా. కాబట్టి డిజైన్ మిస్ అవ్వకూడదు. అలా ఫ్యాబ్రిక్ తక్కువ ఉన్నప్పుడు ఎలా మనకి కొంచెం లెంతీగా రావాలి. అలాగే డిజైన్ మిస్ అవ్వకూడదు అన్నప్పుడు ఇలా ఉన్న 2 పీసెస్‌ని మనం జాయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక హ్యాండ్ అయితే చూపిస్తాం. ఇక్కడ చూసారంటే ఇదొక పీస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ మనకి ఇక్కడ ఫోల్డింగ్ ఉండాలి. కానీ ఫోల్డింగ్ లేదు. ఎందుకంటే ఒకటే లెంగ్త్‌లో మనకి కటింగ్ అలా చేయాల్సొచ్చింది డిజైన్ వల్ల. ఇలాంటప్పుడు మీకు సింగిల్ హ్యాండ్ కటింగ్ చూపిస్తా ఫస్ట్. ఇప్పుడు మనం ఒకటే హ్యాండ్‌కి కటింగ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ ఫోల్డింగ్ లేదు కానీ ఉందనుకోండి. ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ వేసాను నేను ఈక్వల్‌గా ఉండడం కోసం. అలాగే ఇటు సైడ్‌న ఒక స్ట్రెయిట్ లైన్ వేయండి. ఇలా స్ట్రెయిట్ లైన్ వేసాం కదా! ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఒక లైన్ ఒకటి వేసుకోండి. ఇది లెంత్ వచ్చేసి 10.5 లైక్ మనం అది హ్యాండ్‌తో కూడా చూసుకోవచ్చు. లెంత్ వచ్చేసి నేను 14 పెడుతున్నాను. ఈ పొడవు 14. ఇక్కడికి ఒక స్ట్రెయిట్ లైన్ వేసేయండి. తర్వాత మనకి హ్యాండ్ యొక్క ఇది తీసుకుందాం. వన్‌కి మార్కింగ్ చేసి ఇక్కడ 1.2 కలా ఇలా నెక్ హ్యాండ్ యొక్క డౌన్ ఒక 2.25 అలా మార్క్ చేసుకోండి. ఈ లూజ్ వచ్చేసి మనకి 8 ఇంచెస్ వరకు ఉంది కదా! ఇక్కడ 2 ఇంచెస్ అన్నమాట. ఇది వదిలేయండి. ఇది వదిలేసి చూడండి ఇక్కడ నుంచి. మనకు ఒక 5.5 అలా ఉంటది. ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్. ఇది ఒరిజినల్. ఇది ఎక్స్ట్రా ఖర్చుల కోసం. పీసెస్ పడితే యాడ్ చేసుకుందాం. ఆప్షన్ లేదు మనకి. ఎందుకంటే పీస్ తక్కువ ఉంది కాబట్టి. ఇదొక హ్యాండ్. ఇక్కడ మనకి ఓపెన్ వచ్చింది కదా! ఈ ఓపెన్‌తోనే మనం మోడల్ అనేది స్టిచ్ చేస్తాము. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం మనం. 1 ఇంచ్ పెట్టాక ఈ 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి మనం హ్యాండ్ యొక్క నార్మల్ కటింగ్ అయితే చేసామన్నమాట. సేమ్ హ్యాండ్స్ 2 హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే మెజర్మెంట్స్‌తో కట్ చేసేసుకొని పక్కన పెడదాం. స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను నెక్స్ట్. మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మనం 4 డోరీలు తయారు చేసుకోవాలి. అలాగే వాటికి ఏమైనా హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను సేమ్ ఫ్యాబ్రిక్‌తో డోరీస్ అండ్ హ్యాంగింగ్స్ అయితే తయారు చేస్తున్నాను చూసేయండి. ఇక్కడ మొత్తం మనకి ఒక్కొక్క హ్యాండ్‌కి 2 థ్రెడ్స్ ఉండాలి. అలాగే అటు 2 అనమాట. అటు 2 ఇటు 2. ఫస్ట్ మీరు హైట్ అన్నది మీరు హ్యాండ్ యొక్క హైట్ 10 ఇంచెస్ తీసుకున్నారనుకోండి.
థ్రెడ్స్ హైట్ ఒక 15 అలా తీసుకోండి. ఎందుకంటే మనం ఇలా చిన్నగా కుచ్చులు పెట్టుకుంటాం కదా! థ్రెడ్స్ కట్టుకుంటాం కాబట్టి మీరు 15, 20, 15 వరకు తీసుకోండి సరిపోతుంది. మనం పైకి ఫ్రిల్స్ వచ్చినట్టు బావుంటుందనమాట. ఇక్కడ నేను ఒక పావించు ఖర్చుండేలా ఇలా ఒక లోపలి వైపుకి మనం టర్న్ చేసుకొని కుట్టనేది ఇలా మనకి రాంగ్ సైడ్ కుట్టు పెట్టుకోవాలనమాట. ఫోల్డింగ్ పెట్టుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకొని, మరీ ఎక్కువ ఎక్స్ట్రాస్ ఉంటే మనం తిరగబెట్టలేం కాబట్టి మీరు చక్కగా కట్ చేసేసుకొని కొంచెం ఖర్చు మాత్రం ఉంచుకొని ఇలా ఒక థ్రెడ్ నీడిల్ తీసుకోండి. ఇలా ఒక ఎడ్జ్‌లో చిన్న నాటు వేసుకొని మిగతాది సూదిని రివర్స్‌లో పెట్టుకోండి. రివర్స్‌లో పెట్టి ఇలా క్రిందకి దింపండి. మొత్తం మనం ఎంత థ్రెడ్‌కి ప్రిపేర్ చేసుకుంటామో అంతా కూడా స్లోగా ఇలా మనం రివర్స్‌లో పెడతామనుకోండి ఈజీగా వెళ్ళిపోతది. లేదు కరెక్ట్ పొజిషన్‌లో పెట్టి సూదిని దింపారంటే అది క్లాత్‌కి గుచ్చుకున్నట్టు ముందుకు జరగదనమాట. రివర్స్‌లో తీసుకుని సూదిని ఇలా తీసేస్తాము. తర్వాత కొంచెం ఇలా టైట్‌గా పట్టుకొని ఇక్కడ కొంచెం మనకి గ్రిప్ దొరకాలి. అంటే కొంచెం క్లాత్ లోనికి వెళ్ళినట్టు అయిందనుకోండి. అప్పుడు ఈజీగా టర్న్ అవుట్ అవుద్దనమాట. అది ఇలా మనం ప్రెస్ చేసుకుంటే అవుతది. మరి ఎక్కువ ఫోర్స్ పెట్టేసామంటే థ్రెడ్ తెగిపోతది కాబట్టి మనం కొంచెం ఎడ్జ్‌లో తగ్గించుకోవాలి. అంటే కొంచెం ఎక్కువ కట్ చేసేసుకోండి. కొద్దిగా ఉంచుకొని మనం జాగ్రత్తగా అలా హ్యాండ్స్‌తో మూవ్‌మెంట్స్‌తో మనం టర్న్ చేసేసుకుంటే ఈ విధంగా మనకి టర్న్ అవుట్ అవుద్దనమాట. ఇప్పుడు దారం అయితే మనం కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా. మనకి వీటి కూడా లూప్స్ చేసుకోవడానికి అవి ఇప్పుడు వస్తున్నాయండి ఐటెమ్స్. వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా తెప్పించలేదు. తెప్పించాలి. తర్వాత ఇక్కడ స్క్వేర్ షేప్‌లో ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఇలా ట్రయాంగిల్‌లో ఫోల్డింగ్ చేశాను కదా! ఇక్కడ సేమ్ సైజ్ అయితే పెట్టాలనుకోవట్లేదు. ఇప్పుడు ఒక స్క్వేర్ షేప్ 4x4 తీసుకున్నాననుకోండి. అటు 4 ఇంచులు, ఇటు 4 ఇంచులు తీసుకుంటే ఇంకొకటొచ్చేసి 2 ఇంచెస్, 2 ఇంచెస్ అలా డిఫరెంట్ సైజెస్‌లో తీసుకున్నాననమాట. ఫస్ట్ ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. అటు నుంచి ఒకటి ఫోల్డింగ్ క్రాస్‌గా, ఇటు నుంచి ఒక ఫోల్డింగ్ క్రాస్‌గా పెట్టుకొని సెంటర్‌కి కరెక్ట్‌గా ఫోల్డింగ్స్ 2 సెంటర్‌లో కలవాలనమాట. ఇప్పుడు ఇలా వి షేప్‌లో స్టిచ్ అయితే వేసుకోండి. ఇది కైట్‌లా ఉంది చూడడానికి. ఇక్కడ మనం ఎడ్జెస్ కట్ చేసేసుకొని టర్న్ చేసుకోవాలనమాట. ఒకసారి మళ్ళీ చూడండి అర్థం కాకపోతేను. నార్మల్‌గా ట్రయాంగిల్ షేప్ ఉంటాయి కదా! కోన్ షేప్‌లో అలా కూడా చేసుకోవచ్చు. ఇదైతే కొంచెం బడ్‌లా వస్తదనమాట. మొగ్గలా వస్తుంది. మనకి టర్న్ చేసుకుంటే ఈ విధంగా వస్తది. చూసారు కదా! నేను 2 ఒకటే సేమ్ సైజ్ కాకుండా ఇది 4 ఇంచెస్ తీసుకుంటే అది కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాననమాట. అలా 2 హ్యాండ్స్‌కి ఒకటి పెద్ద సైజు హ్యాంగింగ్ ఉన్నట్టు, ఇంకొకటి చిన్న సైజు అలా అనమాట. 2 థ్రెడ్స్‌లో. ఇలా మొత్తం మనం 4 రెడీ చేసుకోవాలి ఈ విధంగా. సేమ్ ప్యాటర్న్‌లో 4 థ్రెడ్స్ అయితే తయారు చేసుకోవాలి. స్టిచ్చింగ్ కోసం ఫస్ట్ మనం డోరీస్ అవి తయారు చేసుకోవాలనమాట. ఇక్కడ హ్యాండ్స్ అయితే మనకి స్టార్టింగ్ ఇలా ఉంటాయి కదా! ఈ హ్యాండ్స్ వచ్చేసి మనకి 2 పార్ట్స్ కింద ఉంటాయండి. అటొక పార్ట్, ఇటొక పార్ట్ అన్నట్టుగా 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ మనం తిరగమరగా చూసుకోండి. ఇలా మనకి కరెక్ట్ సైడ్ చూసుకొని లోపల వైపుకి ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని క్రింద ఎడ్జ్‌లో ఒక 1 ఇంచు క్లాత్ అలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోండి. ఎండింగ్ అనమాట ఇది. అలాగే ఇంకొక పీస్ ఉంటది కదా! మనకి ఒక హ్యాండ్‌కి 2 పీసెస్ వస్తాయి. సెకండ్ పీస్ కూడా సేమ్ ఇదే విధంగా మీరు ఎంతైతే మార్జిన్ కోసం ఇలా ఫోల్డింగ్ కోసం వదులుకుంటారో అంతా మీరు చక్కగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకోండి. ఇక్కడ మీరు కావాలంటే వేరొక క్లాత్‌తో కూడా బెల్ట్‌లా వేసుకోవచ్చు. లేదంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా ఇలా సింగిల్ స్టిచ్ కూడా వేసేసుకోవచ్చనమాట. ఇలా 2 హ్యాండ్స్ మీరు ఈ విధంగా చేసుకున్నాక నెక్స్ట్ మనము చేయవలసిన పని ఏంటి అంటే ఇక్కడ చూడండి 1 ఇంచ్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా స్టార్టింగ్. 1 ఇంచ్ అనమాట. 1 ఇంచ్‌కి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఒక పీస్ మీద ఒకటి పెట్టుకోండి. 2 పీసెస్ ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. చూసుకోండి తిరగమరగా డిజైన్స్ మీరు 2 హ్యాండ్స్ ఎలా సెట్ చేసుకుంటున్నారు? లోపలికి పెట్టారా? బయటికి పెట్టారా? చక్కగా చూసుకొని ఇలా లోపల వైపుకి మనకి కరెక్ట్ ఉండాలి. బయట సైడ్‌కైతే ఇలా రాంగ్‌ది ఉండాలనమాట. మనం ఏదైతే 1 ఇంచ్ పెట్టుకుంటామో ఎక్స్ట్రా మార్కింగ్ మిడిల్‌లో దానికి స్టిచ్ వేసుకోండి. ఇలా చివరి వరకు వేసేయండి స్టిచ్ అనేది. మీరు సింగిల్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా 1 ఇంచ్ మనం వదులుకున్నాం కదా! అది. తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ తిప్పి ఇలా ఓపెన్ చేశారనుకోండి, మనం ఖర్చు అతికింది ఉంటుంది కదా! అతికింది ఈ విధంగా మీకు కనిపిస్తది. చూడండి. ఇలా మనము క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ట్రై చేయొచ్చు. డిఫరెంట్ హ్యాండ్స్ మోడల్ కావాలన్నప్పుడు ట్రై చేయొచ్చనమాట.
ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం ఓపెన్ చేసుకుని లోపల వైపు ఇదంతా కూడా లోపల వైపే ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేశాక మనం రెడీ చేసుకున్న డోరీస్ ఉన్నాయి కదా! స్టార్టింగ్‌లోనే ఇలా పెట్టేసుకోండి. అటొకటి, ఇటొకటి పెట్టేసుకోండి. ఒకటి మనం పెద్ద హ్యాంగింగు, ఒకటి చిన్న హ్యాంగింగు చేసుకున్నాం కదా! అవి రెండిటిని పెట్టేసుకొని ఇలా స్టార్టింగ్‌లో థ్రెడ్స్ మీద నుంచి ఇక్కడ చిన్ని ఫోల్డింగ్ ఇవ్వండి. మనం రెడీ చేసుకున్న 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! అది కొంచెం ఫోల్డింగ్ ఇచ్చి ఇలా థ్రెడ్స్ మేంచి కుట్టు పడేలా స్టార్టింగ్‌లో ఇటు సైడ్ కూడా చిన్న ఫోల్డింగ్ ఇవ్వండి. ఈ విధంగా థ్రెడ్స్ మీద కూడా కుట్టు పడాలి స్టార్టింగు. తర్వాత మనము థ్రెడ్స్ లోపలికి పెట్టేసుకుని అటు ఆ ఎడ్జ్‌లో ఫోల్డింగ్ పెట్టాం కదా! ఆ ఫోల్డింగ్‌ని కంటిన్యూ చేస్తూ క్రింద వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసినప్పుడు థ్రెడ్ లోనికి పెట్టేసుకోవాలి. అలాగే థ్రెడ్ మీద స్టిచ్ పడకూడదు. థ్రెడ్ మీద స్టిచ్ పడింది అంటే మనం తర్వాత హ్యాండ్‌కి ఫ్రిల్స్ పెట్టడానికి, కుచ్చులు పెట్టడానికి అవ్వదనమాట. జాగ్రత్తగా ఎడ్జ్‌లో ఓన్లీ మనం స్టిచ్ వేసిన 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! ఈక్వల్‌గా మనం ఫోల్డింగ్ పెట్టుకున్నది. అది దానికి మాత్రమే స్టిచ్ పడాలి. క్లియర్‌గా చూడండి. లేదు అర్థం కాలేదు అంటే మళ్ళీ కామెంట్ చేయండి. ఓకేనా? చూడండి ఇలా చివరి వరకు ఇక్కడ థ్రెడ్ మీద స్టిచ్ పడకూడదు. ఓన్లీ మనం ఎక్స్ట్రా కుట్టుకున్న ఫ్యాబ్రిక్ మీదే స్టిచ్ పడాలి. సేమ్ ఇటు సైడ్ కూడా ఆహ్, ఇది పెట్టాను గానీ కుట్టులోంచి వచ్చేసింది. చూడండి. మనం సరిగ్గా పైన స్టార్టింగ్‌లో కుట్టు పడలేదనమాట. మళ్ళీ ఒకసారి పెట్టుకొని రఫ్ తీసుకుంటున్నాను నేను. ఎందుకంటే అది కుట్టు పడక బయటకొచ్చేసింది. అది గ్రిప్ ఉండదండి. అలా వచ్చేసిందనుకోండి, మనం ఇలా కుచ్చులయి పెట్టినప్పుడు లాగుతా ఉంటాం కదా! ఊడిపోతుంది. కాబట్టి ముందే స్టార్టింగ్ పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి పెట్టి కుట్టాను నేను. ఇప్పుడు సరిగ్గా సెట్ అయింది. చూడండి ఇలా లాగుతున్నా అయినా రాలేదనమాట. తర్వాత వచ్చేసి నేను ఇటువైపున ఇప్పుడు మీకు క్లియర్‌గా తెలుస్తుంది అటు సైడ్ కన్నాను. కొంచెం ఫోల్డింగ్ పెట్టుకోండి. థ్రెడ్ మీద స్టిచ్ పడకుండా సేమ్ అటు సైడ్ లానే మనం ఎక్స్ట్రా పెట్టుకుని కుట్టుకున్నదనమాట. లోపల వైపు ఇదంతా స్టిచ్చింగ్ అంతా లోపల వైపే. ఇక ఈ హ్యాండ్‌కి ఏమి లైనింగ్ వేయట్లేదు. డైరెక్ట్‌గా మనము స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాం. ఇలా చివరి వరకు మనం రెడీ చేసుకున్నట్టుగా ఫోల్డింగ్ చేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటది. మనకు ఫ్యాబ్రిక్ తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయొచ్చు. షార్ట్స్ హ్యాండ్స్ మీద కూడా ట్రై చేయొచ్చు. ఇంకా డిఫరెంట్‌గా కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. హ్యాండ్ ఎలా అనిపించింది మీకు అనేది. చూడండి పైపున ఇప్పుడు టర్న్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది. చూసారా? ఇలా వస్తుంది. మన ఫ్రిల్స్ కావాలంటే పైనుంచి కుచ్చులా పెట్టుకోవచ్చు. లేదు ఎండింగ్ వరకు మాత్రమే కొంచెం ప్రెస్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. కుచ్చులు కట్టుకోవచ్చు. మనం వేరే కలర్‌తో పెట్టుకోవచ్చు. మన ఐడియాస్ అనమాట. డిఫరెంట్‌గా హ్యాంగింగ్స్ మోడర్న్‌వి కూడా పెట్టుకోవచ్చు. ఇలా మనం రెడీ చేసుకున్న హ్యాండ్‌ని చక్కగా షోల్డర్స్‌కి సెంటర్ చూసుకొని జాయిన్ చేసేసుకోవడమే. చూసారా? ఈ విధంగా జాయిన్ చేసేసుకుంటే మనకి సెంటర్ చూసుకొని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక డ్రెస్ ఫుల్ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియో వస్తది. నెక్స్ట్ నెక్ వీడియో వస్తదండి. నెక్ ఎలా స్టిచ్ చేశాను అనేది. తర్వాత మీకు స్టిచ్చింగ్ వీడియో కంప్లీట్ మొత్తం వీడియో స్టెప్ బై స్టెప్ పెడుతున్నాను. కొంచెం జాగ్రత్తగా చూడండి. మీకు క్లియర్‌గా ఉంది అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఎటువంటి వీడియోస్ కావాలి కామెంట్ చేయండి. ఈ హ్యాండ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ చూస్తుండండి.